సార్ ఇప్పుడు ఈ కొత్తగా ఏంటంటే దీంట్లో ఈ కేసుని తిరిగి ఎంక్వైరీ చేసి దీని వెనక కారణాలు ఏంటో తీయాలని మళ్ళీ మొదలుపెట్టారన్నారు. చాలా మంచిది. దీనికోసం పూర్తిగా ఎంక్వైరీ చేయండి. ఆ రోజు ఇదే డిపార్ట్మెంట్లో పోలీస్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేశారు. సిఐ నుంచి ఏసీపీలు, డీసీపీలు, సిపిలు అందరూ ఎంక్వైరీ చేశారు. ప్రతిదానికి ఆధారాలతో వాళ్ళు రిపోర్టులు తయారు చేశారు. ఏం చేశారో కానీ మేము చూడలేదు. రిపోర్టులు సబ్మిట్ చేశారు, కోర్టుకు ఫైల్ చేశారు. అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళీ చేయమనండి. చేసి దాని వెనక ఎవరున్నారు, దాని వెనక ఏం జరిగింది, ఎందుకు చేయవలసి వచ్చింది పూర్తిగా ఎంక్వైరీ చేసి మరొక్కసారి దాని మీద విచారణ జరిపించమని కూడా నేను కూడా కోరుతా ఉన్నా డిపార్ట్మెంట్ని, ప్రభుత్వాన్ని. రెండోది, హేమంత్కి నాకు ఉన్న సంబంధాల వల్ల ముఖ్యంగా ఇది చాలా దారుణమైన రాత. ఇది 12 స్థలాలు, 5 విల్లాలు, 5 కార్లు నేను ఇచ్చానని, అదేవిధంగా బెంగళూరుకు సంబంధించిన మా కోడల గారి తండ్రి సత్యనారాయణ గారు లాస్ట్ ఇయర్ జనవరిలో పెళ్ళయింది. ఆయనకి ఈ ఊరు కోసం కానీ ఈ ప్రాంతం కోసం కానీ ఏమీ తెలియదు. ఆయనకి సంబంధాలు కూడా లేవు. అటువంటిది ఓన్లీ మాకు నచ్చిన సంబంధం, మాకు తెలిసిన వ్యక్తులు కాబట్టి మేము పెళ్లి చేసుకున్న పాపను ఇక్కడ తెచ్చుకున్నాం. ఆయన దగ్గర కూడా వెళ్ళిపోయి ఆయన కూడా ఇందులో ఇరికించేసి సత్యనారాయణ గారు హేమంత్కి ఎందుకు గిఫ్ట్లు ఇవ్వాల్సి వచ్చింది. సరే, బాగుంది అన్నీ కూడా. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, ఎవరైతే రాశారో దీంట్లో ముఖ్యంగా ఏమని రాశారంటే గత నుంచి చెప్పుకొస్తా ఉన్నారు. హేమంత్ అనే వ్యక్తి ముద్దాయి, ఒక హత్యా నేరంలో ముద్దాయి. 2019లో ఒక కార్పు కౌన్సిలర్ని చంపేసి అప్పటి నుంచి విచారణ జరిగి ఇప్పుడు జీవిత ఖైదు అనిపిస్తున్న ముద్దాయి అతను ఒక ఉత్తరం రాసి, సంతకం లేని ఉత్తరం, అతను జైలు నుంచి విచారణకు వచ్చినప్పుడు స్నేహితుడికి ఇస్తే స్నేహితుడి ద్వారా బయటకు వచ్చిందని వాళ్ళు రాసిన కథాంశం. అసలు జైల్లో శిక్ష అనిపిస్తున్న ముద్దాయి ఎవరైనా సరే వితౌట్ జైలు సూపరింటెండెంట్ కానీ జైలు స్టాఫ్ పర్మిషన్ లేకుండా ఏ ఉత్తరం కానీ ఏ ఫోన్ కాల్ కానీ బయటకు మాట్లాడకూడదు. మాట్లాడితే అది నేరం. అటువంటిది జైలు నుంచి ఇక్కడ కోర్టుకు వచ్చినప్పుడు ఒక సంతకం లేని ఉత్తరం, హేమంత్ సంతకం లేదంటే ఉత్తరం, ఆ ఉత్తరం హేమంత్ రాశాడా ఎవరైనా ఏం ఆన్సర్ లేదు, క్వశ్చన్ తప్ప. ఆ ఉత్తరం వచ్చింది. దాంట్లో 12 స్థలాలు, 5 కార్లు, 5 బంగళాలు, విల్లాలు నేను వాళ్ళకి ఇచ్చానని, మా కుమారుడు తాలూకు మామగారు కూడా ఆయనకి ఇచ్చారని. బాగుంది ఇదంతా కూడా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు 5 కార్లు, అది కూడా మామూలు కార్లు కాదు, బెంజు, బెంట్లీ, ఆడి, జాగ్వార్ ఈ కార్లు అతను చెప్పిన దాని ప్రకారం. ఏ కారు అన్నా ఈవేళ ఒక నెంబర్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలి, ఏపీ 31 సోన్సో సోన్సో, ఏ కారుకైనా. నేను ఒకవేళ గిఫ్ట్ ఇచ్చి ఉంటే 5 కార్లు అతనికి, ఏ కారు నెంబర్ గారు కార్లు నేను గిఫ్ట్ ఇచ్చాను, ఆ కార్లు ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయి, ఇవాళ ఎక్కడున్నాయి, ఎవరు వాడుతున్నారు ఆ కార్లు. అతను జైల్లో ఉన్నాడు కాబట్టి ఆ కార్లు ఎవరి దగ్గర ఉన్నాయి. నేను ఇచ్చుంటే ఏం చేయాలి, నేను కొని నా పేరుతో, కంపెనీ పేరుతో కానీ నా పేరుతో కానీ కొని అతను ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే దానికి ఒక నెంబర్ ఉంటుంది, అది ఏ బ్రాండ్ అయినా ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, కారు బ్రాండ్ ఉంటుంది. సో ఎవరో ఒకరు వాడుతూ ఉండాలి కదా కార్లు. ఎక్కడైతే పడేయారు కదా, సముద్రంలో పడేయారు కదా కార్లు, పడేస్తున్న రికార్డు ఉండాలి. ఉంటే ఆ కార్లు ఏమైనాయి, 5 కార్లు ఎక్కడున్నాయి అంటే హేమంత్ ఎవరికైనా ఇచ్చాడా, హేమంత్ దగ్గర పెట్టుకున్నాడా అనే దానికి ఏ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. నేను ప్రశ్నిస్తా ఉన్నా. దానికి ఏమైనా ఆన్సర్ ఏదైనా దొరికితే మీరు దయచేసి నాకు చెప్పమని అడుగుతా ఉన్నా. రెండోది, 5 విల్లాలు, ఖరీదైన బంగ్లాలు, 5 బంగ్లాలు నేను గిఫ్ట్ ఇచ్చానని చెప్పి మా వియంకుడు గారు కూడా గిఫ్ట్ ఇచ్చారని చెప్పి. సరే, అది వియంకుడు గారికి అతను ఎవరో తెలియదు, ఈయన అతను ఎవరో తెలియదు, ఎందుకు ఆయన గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చిందో కూడా ఎవరికి తెలియదు. సరే, 5 బంగ్లాలంటే ఇదేదో ఒక పెన్నో పెన్సిలో వాచ్యో కాదు తీసి అలా చేతికి పెట్టేయటానికి. ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ మూవబుల్ ప్రాపర్టీ కానీ ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే దానికి ఒక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, దానికి ఒక గిఫ్ట్ నేను రిజిస్ట్రేషన్ చేయాలి, దానికి ఒక డాక్యుమెంట్ ఉండాలి, అక్కడ ప్రాపర్టీ ఉండాలి. ఈ 5 డాక్యుమెంట్ల తాలూకా నేను గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఒక గిఫ్ట్ ఈడ్ కానీ రిజిస్టర్డ్ ఆర్ అన్రిజిస్టర్డ్ ఆర్ అక్కడ ప్రాపర్టీ కానీ 5 విల్లాలు ఇచ్చాం గిఫ్ట్. 5 విల్లాలు ఎక్కడున్నాయి, 5 విల్లాలు ఒక విల్లా అని ఎవరైనా చూసారా, ఏ ప్రాంతంలోనే, ఏ లేఅవుట్లోనే, ఏ ఏరియాలో ఉన్నాయి, ఉంటే అట్లా తాలూకు డాక్యుమెంట్ ఏది, ఎవరి పేరుతో గిఫ్ట్ ఇచ్చాను, పోనీ వాళ్ళ అమ్మ పేరుతో ఇచ్చాను, వాళ్ళ నాన్న పేరుతో ఇచ్చాను, అతని పేరుతో ఇచ్చాను, వాళ్ళ తమ్ముడు పేరుతో ఇచ్చాను, ఎవరి పేరుతో గిఫ్ట్ ఇచ్చాను, 5 బంగ్లాలు ఎక్కడున్నాయి అనేది కూడా వివరాలు ఇమ్మని కూడా నేను అడుగుతా ఉన్నా. దానికి ఆన్సర్ లేదు. 12 స్థలాలు నేను గిఫ్ట్ ఇచ్చాను. 12 స్థలాలు గిఫ్ట్ ఇస్తే ఆ స్థలాలు ఏ లేఅవుట్లో ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఆ 12 స్థలాలకి డాక్యుమెంట్లు ఎక్కడున్నాయి.
వీటిలన్నింటికి సమాధానాలు చెప్పమని నేను అడుగుతా ఉన్నా. దీనికి ఏ ఒక్కటి కూడా ఆన్సర్ లేవు. పక్కా ఆధారాలతో రాశారు, ఇందులో పక్కా ఆధారాలు ఉన్నట్టు రాశారు. అంటే ఒక మనిషిని ఎన్ని రకాలుగా చెడ్డ చేయాలి, ఎన్ని రకాలుగా బాధ పెట్టాలి. నేనే రాజకీయంలో ఏ రోజు కూడా ఎంపీగా పోటీ చేసి 2019లో ఒక్కరి దగ్గర నయా పైసా డొనేషన్ తీసుకోలేదు. నేను 2019 నుంచి 24 వరకు ఎంపీగా పనిచేశాను. ఏ ఒక్కరు, మీ అందరికీ తెలుసు, ఏ ఒక్కరు వచ్చినా వాళ్ళకి కావాల్సిన పని చేసి పెట్టి పంపించడం తప్ప ఏ ఒక్కరి దగ్గర నయా పైసా రూపాయి నేను తీసుకోలేదు. 2024 మళ్ళీ సేమ్ ఎమ్మెల్యేగా పోటీ చేశాను. డబ్బు ఖర్చు పెట్టాను కానీ ఒక్క రూపాయి ఎవరి దగ్గర డొనేషన్ కానీ నేను లంచం కానీ తీసుకోలేదు. ఇంత చక్కగా నేను చేసిన వ్యక్తిని నా చేతనైన సాయం చేశాను. కొన్ని నేను చేయలేకపోయాను, అది వేరే సంగతి. అప్పుడున్న పరిస్థితులను బట్టి మేము చేయలేని పనులు ఎంపీగా చేయలేకపోయాం, వేరే సంగతి. కానీ ఒక నిరాధారమైన ఆరోపణ, ఒక సంతకం లేని ఉత్తరం వచ్చిందని చెప్పేసి దానికోసం ఇంత కథల్లేసి కంటిన్యూస్ వార్తలు. మొన్న పేపర్ ఇది, ప్రశ్నల వర్షం, 12 విల్లాలు, 5 కార్లు, 5 విల్లాలు. ఇది వచ్చి చుట్టూ బిగిస్తున్న వచ్చు. రెడీ, నేను ఎంక్వైరీకి రెడీ. దీని మీద రీఓపెన్ చేసి కంప్లీట్ ఎంక్వైరీ చేయమని నేను అడుగుతా ఉన్నా. ఒక కుటుంబాన్ని అత్యంత దారుణంగా ఒక రౌడీ షీటరు, పీడీ యాక్ట్ పెట్టబడిన వ్యక్తి, 13 కేసులు ఉన్న వ్యక్తి, ఇతని మీద 13 కేసులు నమోదై ఉన్నాయి. మొదటి కేసు 2015 భీమిలి పోలీస్ స్టేషను, రెండో కేసు 2015 అరిలో పోలీస్ స్టేషను, మూడో కేసు 2016 పోర్ట్ 1 పోలీస్ స్టేషను, నాలుగో కేసు అరిలో పోలీస్ స్టేషను, ఐదో కేసు లైఫ్ మన కన్విక్టెడ్ కౌన్సిలర్ని చంపేసిన కేసు 2019. ఈ 5 కేసులప్పుడు కూడా మా ప్రభుత్వం లేదు, నేను కూడా లేను అక్కడ. నాకు అసలు ఏమీ ఆడెవడో కూడా మనకు సంబంధం లేదు. ఇంకో కేసు భీమిలి పోలీస్ స్టేషన్ 2020, 2022 గంట్యాడ విజయనగరం పోలీస్ స్టేషను, తర్వాత 2022 పిఎంపాలెం విశాఖపట్నం పోలీస్ స్టేషను, 2022 పిఎంపాలెం పోలీస్ స్టేషన్ విశాఖపట్నం, 2022 పిఎంపాలెం విశాఖపట్నం, 2022 భీమిలి విశాఖపట్నం, 2023 పిఎంపాలెం విశాఖపట్నం. లాస్ట్ ఇది మాది కిడ్నాప్ కేసు. ఇది జరిగి కిడ్నాప్ తర్వాత జైలుకి వెళ్ళాడు. ఇంకొక విషయం ఏంటంటే, కిడ్నాప్ జరగక ముందు 15 రోజుల ముందే ఇతని మీద పీడీ యాక్ట్ ఓపెన్ చేయడానికి ఫైలు పోలీస్ స్టేషన్లో ఈ సిపి గారికి వెళ్ళింది. అప్పుడు కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు బిజీగా ఉండి ఆ పీడీ యాక్ట్ సంతకం అవ్వకపోవడం వల్ల అతను బయట ఉండి ఆ రోజు నేరం జరిగింది. లేకపోతే అతను లోపలికి వెళ్ళిపోయింటే నేరం జరిగి ఉండేది కాదు. రెండోది, అతను రౌడీ షీటర్ అయింది, రోజు స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టవలసిన పరిస్థితిలో 3 రోజులు ఒంట్లో బాగాలేదు హాస్పిటల్ అని చెప్పేసి అతను లీవ్ తీసుకుని ఆ రోజు కిడ్నాప్ చేయడం జరిగింది. అది అతని పరిస్థితి. అతనితో నేను ఇన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. నేను ఒకటే మీ అందరినీ పాత్రికేయులను అడుగుతున్నాను, మీరందరూ చాలా తెలివైన వాళ్ళు, చాలా సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తులు కాబట్టి నేను ఒకటే సింపుల్ క్వశ్చన్లు అడుగుతాను. ఏ రోజైనా మీరు నా గత 10 సంవత్సరాలు నేను ఒకటే నెంబర్ వాడుతూ ఉన్నాను, నా ఫోన్ డేటా తీసుకోండి. ఏ రోజైనా అతనితో ఒకరోజు నేను ఫోన్లో మాట్లాడినట్టు కానీ, అతనితో నేను కలిసి మాట్లాడినట్టు ఒక ఫోటోగ్రాఫ్ కానీ, ఒక వీడియో కానీ, అతని గురించి నేను ఎవరికైనా రికమెండేషన్ చేసినట్టు కానీ ఏదైనా ఉంటే మీరు ఏ నేరానికి ఏ శిక్ష విధించినా నేను దాన్ని సిద్ధం. రెండోది, పోనీ ఇన్ని సంవత్సరాలు అతను అడ్డు పెట్టుకునే నేరాలు చేశానంటున్నారు కాబట్టి ఇన్ని కేసులు తెలుగుదేశం ప్రభుత్వం అతని మీద రిజిస్టర్ అయినాయి, వైసీపీ ప్రభుత్వం అతని మీద రిజిస్టర్ అయినాయి. ఏ రోజైనా ఈ కేసుల్లో ఎంవివి సత్యనారాయణ గారి మీద ఎవరన్నా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందని ఎవరన్నా రాశారా నా పేరు? పోనీ ఎంపీ అయితే నా మీద భయపడి అనుకోవచ్చు. ఎమ్మెల్యే నేను ఎంతమంది 2019 ముందు ఆ గవర్నమెంట్లో ఎవరన్నా నా పేరు రాశారా? కేవలం అతను చాలా క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి కాబట్టి అక్కడ శరత్ అనే మా అబ్బాయి ఒక్కడే ఉంటున్నాడని గమనించి అతన్ని బంధించి శిక్షిస్తే డబ్బులు వస్తాయని కేవలం ఒకే ఒక ఆలోచనతో ఆ రోజు అతను చేయడం జరిగింది. ఆ రోజు నేను హైదరాబాద్లో లేకపోవటం, మా వైఫ్కి మా అబ్బాయితో ఫోన్ చేయించి మరి పిలిపించుకుని ఒంట్లో బాగోలేదని పిలిపించుకోవటం, అదేవిధంగా మళ్ళీ మా వైఫ్తోని శరత్తోని మళ్ళీ జీవి గారిని ఫోన్ చేసి రప్పించుకోవటం, తర్వాత మళ్ళీ నన్ను కూడా పిలిపించాలనే ఉద్దేశంతో అతను చేయటం. కానీ నేను హైదరాబాద్లో ఉండటం వలన అప్పటికే నాకు అనుమానం వచ్చి వీళ్ళ ఫోన్లు ఎందుకు ఎత్తట్లేదని డౌట్ వచ్చిన వెంటనే పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ రోజు నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్పడం జరిగింది. సో ఎంత దారుణమైన వార్తలు ఈవేళ ఈనాడు పేపర్ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ అది. పార్టీలు ఇష్టం ఉండొచ్చు, తెలుగుదేశానికి వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు, ఈనాడు తెలుగుదేశం పేరు పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ వ్యక్తుల్ని వాళ్ళ వ్యక్తిగత
ప్రతిష్ట దిగజారే విధంగా ఏ ఒక్కరు చేసినా అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. దీని మీద మేము కూడా లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు, మేము కూడా కోర్టులో కేసులు వేయచ్చు. ఏ రోజైనా మేము వేసాం ఆ కేసులు. సరే ఏదో రాసుకుంటున్నారులే, రాసుకొని చెప్పి ఏ రోజు మేము పట్టించుకోలేదు. మొన్న నిన్న ఈరోజు కంటిన్యూగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఎంవివి సత్యనారాయణ 27 సంవత్సరాలు 1997లో ఇక్కడ నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. 100 అపార్ట్మెంట్లు ఇక్కడ కట్టాను, నేను హైయెస్ట్ అపార్ట్మెంట్స్ కట్టాను. ఏ ఒక్కరోజు నా మీద ఏ ఒక్క కన్జ్యూమర్ కానీ, ఒక కస్టమర్ కానీ, ఒక ల్యాండ్ ఓనర్ కానీ నా మీద కేసు ఫైల్ లేదు ఎక్కడో కూడా. ఒక్క కేసు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న కళ్ళ వెంకటరావుతో నాకు గొడవ అయింది. ఒకరోజు మాస్టర్ ప్లాన్ 80 ఫీట్ రోడ్ ఆయన సైట్లోంచి వెళ్తుంది కాబట్టి ఆయన అబ్జెక్షన్ చేశాడు కాబట్టి ఆయనకి నాకు ఘర్షణ అవడం, ఆయన మీద కేసు పెట్టడం అవన్నీ కూడా అందరికి తెలిసిన విషయాలే. అంతే తప్ప ఏ ఒక్కరితో నాకు ఘర్షణలు కానీ గొడవలు కానీ లేవు. ఇటువంటిది ఈరోజు ఇంత దుర్మార్గంగా నా మీద ఇలాంటి వార్తలు రాయటం చాలా మనస్సుకు బాధ కలిగించే విషయం కాబట్టి ఈరోజు మీ అందరి ముందు కూడా ఇది తెలియజెప్పడానికి వచ్చేయనని తెలియజేస్తా ఉన్నా. ఇది ముఖ్యంగా ఈ హేమంత్ అనే వ్యక్తి ఏ ఒక్కరోజు కూడా నాకు సంబంధాలు లేవు, అతను ఎవడో నాకు తెలియదు, అతనితో నాకు వ్యాపార లావాదేవీలు లేవు, సైట్ డీల్స్ లేవు, సైట్ కొంటాలు లేవు, సైట్ అమ్మటాలు లేవు. అదేవిధంగా అతనికి ఒక కారు కాదు కదా, ఒక ఆటో కాదు, ఒక మోటార్ సైకిల్ కూడా నేను గిఫ్ట్ ఇవ్వలేదు ఈరోజు కూడా. అదేవిధంగా విల్లా కాదు కదా, ఒక కనీసం గుడిస్ కూడా గిఫ్ట్ ఇవ్వలేదు, ఒక స్థలం కూడా గిఫ్ట్ ఇవ్వలేదు. ఏదైనా గిఫ్ట్ ఇచ్చి ఉంటే ఇవన్నీ చేత్తో ఇచ్చిపుచ్చుకునేవి కాదు, అన్ని రికార్డెడ్గా ఉండాలి. ఒక వెహికల్ ఇవ్వాలంటే 5 వెహికల్స్ ఇవ్వాలంటే 5 వెహికల్స్ తాలూకా ఆర్టీఓలో ఆఫీస్లో ట్రాన్స్ఫర్ చేయాలి, నా పేరుతో కొనాలి, నేను ఫైనాన్స్ కట్టాలి, ఆ కారు అతని పేరు ఇవ్వాలి, లేదంటే నేను డబ్బులు పెట్టుకోవాలి అతని పేరుని ఇవ్వాలి. 5 కార్లు పోనీ నేను ఇచ్చాను, ఎక్కడున్నాయి చెప్పానండి కార్లు, ఏ కారు ఎక్కడుంది చెప్పానండి, 5 విల్లాలు ఎక్కడున్నాయి చెప్పానండి, 12 స్థలాలు ఎక్కడున్నాయి చెప్పానండి. ఇంత ప్రాపర్టీ ఉన్న వ్యక్తి ఇటువంటి పనులు కార్యక్రమాలు ఎందుకు చేస్తాడో మనందరికీ అర్థం కాని విషయం. సరే దయచేసి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా మీ అందరికీ కూడా నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. నాకేంటంటే ఈవేళ ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం కూడా నేను వద్దు అనుకున్న మార్నింగ్ కూడా ఈవేళ సరే ఈ పేపర్ చూసిన రోజు పొద్దున పేపర్ చూసే పని ఏంటంటే మాకు నిజంగా మీ అందరు పాత్రికేయులందరికీ చెప్తాను, మనసు బాధతో చెప్తాను. పొద్దున్న పేపర్ చూసి మన కోసం ఏం వార్తలు రాశారని చదువుకొని బాధపడి పక్కన పెట్టడం తప్ప రెండో పని లేదండి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏమి తిడతారో తెలియదు, అంత నేరం ఘోరం ఏం చేస్తాం ఊరికి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ మేము అనేది నాకు అర్థం కావట్లేదు. సరే ఇంకో విషయం, సరే ఈ కిడ్నాప్స్ మ్యాటర్ ఇది దయచేసి కిడ్నాప్లో మీరు ఇప్పటికైనా గమనించండి. ఈటీవీ వాళ్ళు కానీ, ఈనాడు వాళ్ళు కానీ ఉంటే వాళ్ళు కూడా రాసుకోండి సార్ దయచేసి. ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ కానీ ఉంటే ఈ కిడ్నాప్ వ్యవహారంలో నేను ఎంక్వైరీ, మనకు ఒక పెద్ద ఆఫీసర్ ఎవరో జైలుకి వెళ్ళి కూడా ఎంక్వైరీ చేసుకున్నారంట. మంచిది, చేసుకుంటే డీటెయిల్డ్గా ఏదైతే వాళ్ళు అంతకుముందు షార్ట్ షీట్ ఫైల్ చేశారు, షార్ట్ షీట్లో ప్రతి ఐటమ్ని రీఓపెన్ చేసి చేసుకోమని చెప్పి కూడా నేనే కోరుతా ఉన్నా. కోరితే వాళ్ళు కూడా అర్థమవుతుందని కూడా తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కూడా దయచేసి ఆ విషయాన్ని కూడా మీరు ప్రజలకు తెలియజెప్పాల్సింది కోరుతా ఉన్నా. Please subscribe .news.